హలో ఎవ్రీవన్. బిగ్ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నా ఛానల్‌కి ఆల్మోస్ట్ 170 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనే హ్యాపీ కన్నా టెన్షన్‌గా కూడా ఉందండి. ఎందుకంటే అందరూ నాపై బిలీఫ్ పెట్టుకొని నన్ను సబ్స్క్రైబ్ చేశారు కదా! సో, మీ అందరి కోసం నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ స్టార్టింగ్‌లో ఉన్నా కదా! కొంచెం ఏవైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఇంకా నేను యూట్యూబ్ కోసం కంప్లీట్‌గా నేర్చుకోలేదు. వెళ్తున్న యూట్యూబ్ జర్నీతో పాటు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో, కొంచెం అడ్జస్ట్ అవ్వండి నాతో పాటు. క ఇప్పుడు ఒక వుమెన్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం కదా! ఇంట్లో పనులు, పిల్లలు, బంధువులు అందరినీ మేనేజ్ చేసుకుంటూ కంటిన్యూ చేయాలి. ఐ హోప్ నేను అలా చేయగలను అనుకుంటున్నాను. కానీ ఈ వీడియోస్ చేస్తూ ఉంటే ఎందుకో నా కాలేజ్ డేస్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక వీడియో చెయ్యాలి అంటే దానికోసం చాలా నేర్చుకోవాలి. ఎడిటింగ్ నేర్చుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని క్లాస్‌లో రాసుకున్నట్టు నోట్‌బుక్‌లో రాసుకోవాలి. 5 మినిట్స్ చేయాల్సిన వంటను ఒక గంట చేస్తాం వీడియో కోసం. ఏం కంటెంట్ చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఈ మధ్యలో మా పాప మమ్మీ, మమ్మీ అని 10 సార్లు పిలుస్తది. వాళ్ళకి కూడా మనం టైమ్ స్పెండ్ చేయాలని ఉంటుంది కదా! సో, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాక మరలా స్టార్ట్ చేయాలి. ఇదంతా ఒకలా ఉంటే యూట్యూబ్ ఏమంటదో తెలుసా? యూట్యూబ్ కాపీరైట్ క్లెయిమ్ అంటది. కాపీరైట్ స్ట్రైక్ అంటది. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వలేదంటది. దీన్నెలా తట్టుకోగలమండి? అన్నీ చేశాక ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే వెనక్కి వెళ్ళాలి. ఆహ్, యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కష్టం. ఇప్పుడేమనిపిస్తుందంటే నా జా నా జాబ్‌లో దీనికన్నా నా జాబే ఈజీయే. కానీ మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇవన్నీ కూడా ఈజీగా చేసుకొని వెళ్ళిపోతామండి. అబ్బా! అన్నీ అయ్యాక ఈ కిచెన్ సిట్యుయేషన్ ఎలా ఉంటది? ఇవి కూడా మేమే చేయాలి. తప్పదుగా. Like my video, don't forget to subscribe, like, comment and share. Thank you.